సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసాలు దాగి పండుకున్నాడు అని చెప్పేసి మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారు. అవును వాస్తవం. మీరు వ్యక్తిగతంగా పోలేదా? పోయింది. తప్పేగా మీది కూడా. అది ఫస్ట్ ఓవర్ చేసి తప్పు. ఫస్ట్ ఓవర్ చేసి తప్పు రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ కాదు. కోమటిరెడ్డి గారిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే జగదీష్ రెడ్డి గారి హైటుకు సంబంధించిన విషయంలో ఆయన చేసిన కామెంట్లు వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల నేను మాట్లాడు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడతారు కదా దానికి. మా లీడర్ కదా, నా నాయకుడు నేను కాపాడకూడదు. కేసీఆర్ గారు నా నాయకుడే, ఎవరన్నా రెస్పాండ్ అవుతా. కేటీఆర్ గారు నా నాయకుడే, జగదీష్ రెడ్డి గారు నా నాయకుడే. నాయకుడు అన్నప్పుడు నేను రెస్పాండ్ కావాలి కదా వ్యక్తిగతంగా. నేను అందుకని మళ్ళీ క్రాంతి నేను ఏమంటున్నానంటే ఎవరిదైనా మీరు రాసి పెట్టుకోరు తమ్ముడు, నాకు నేనుగా ఎప్పుడూ రెస్పాండ్ కాను. ఎవరైనా సరే వారు వ్యక్తిగతంగా పరిధి దాటి మాట్లాడితేనే నేను కూడా మాట్లాడతా. నాకు అందరి మీద గౌరవం ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే కూడా గౌరవం. నా నల్గొండ టౌన్ ప్రాపరు, 5వ సారి ఎమ్మెల్యే, 2వ సారి మంత్రి, చాలా సీనియర్ పొలిటీషియన్. ఏమైనా కలిస్తే కూడా నమస్తే అన్న అని చెప్పేసి చెప్తా. ఆ గౌరవం నాకు కూడా దాంట్లో అనుమానం లేదు. ఓకేనా? కానీ పొలిటికల్గా నువ్వు మాట్లాడినప్పుడు 100% మేము కూడా మాట్లాడతాం. నేను మళ్ళీ స్పష్టంగా రైట్.